పోనీ పోనీ అన్నా పోనీ. అబ్బాబ్బా ఏం దొక్కున్నావు అన్నా. పోనీ ఇండియాలో నీకు లెక్క ఎవ్వరు దొక్కడన్నా. మనకే మెడల్ గ్యారంటీ. పోనీ పోనీ నీ దెబ్బకి ఆటో కూడా ఎరగబడ్డదన్నా. పోనీ పోనీ అన్నా పోనీ. అర్రే పోనీ అర్రే. పైసలు ఇస్తే పోతా. రేయ్, ఈ వంకర యాదవ్ ఏంటో నీకు అర్థం కావట్లేదురా. నాకు ఒలింపిక్ మెడల్ వచ్చాక మొత్తం ఇండియా అంతా నా కోసం వెయిట్ చేస్తుంది. నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవసరం. నిన్ను ఈ రోజంతా వెయిట్ చేస్తా. వాడిని వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళ ఆవిడతో మార్నింగ్ షోకి వస్తారని కమిటీ ఆడటన్నా. వాళ్ళ ఆవిడ్ని కూడా వెయిట్ చేయమని చెప్పరా. టికెట్లు వేస్ట్ అవుతాయి కదన్నా. అయితే వాళ్ళ ఆవిడ్ని పక్కింటోడితో వెళ్ళమని చెప్పు. అది పద్ధతి కాదు కదన్నా. ఇఫ్ యు వాంట్ వంకర్ యాదవ్ యూ హ్యావ్ టు వెయిట్. అన్నా కూర్చోనా కూర్చో. కటింగ్. నేను ఒకళ్ళు వాడింది వాడను. నేను ఒకప్పుడు అంతే. ఈయనకన్నీ కొత్త వాడండి. వెరీ గుడ్ సార్ స్టీమ్ బాత్ అయింది. వాట్ నెక్స్ట్? కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏంటతని ప్రాబ్లం? కలర్ చేంజ్ కోసం వచ్చారు. బాడీకా జుట్టుకా? బాడీకే. టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. రంగం కామ్యా ABCDEFG తీనని చెప్పా ఇన్లా. పైగా బాలు ప్యాంట్ కూడా ఇప్పించారు. ఇది నాకే కాదు మా ఫ్యాన్స్ మొత్తానికి అవమానం. అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తా. సార్ ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. సార్ ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్. ఇది అంటే ఈ డైలాగ్ నచ్చే నిన్ను వదిలిపెట్టు. నాకు నచ్చలా, అందుకే వదిలేస్తున్నా. సార్ కూర్చోండి సార్. టవల్ ఊడిపోద్దేమో. అయినో అయ్యో చూడలేక చేస్తున్నాం. కూల్ బేబే సార్. ఈ బాడీని రంగానికి వదిలేసి ఒక్కసారి జాక్సన్ తెలుసుకోండి సార్. మీరు లైఫ్ లో వెనక్కి తిరగరు. ఏం మెడబట్టేసా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? ఇది అమెరికా నుంచి మా అబ్బాయి పంపించాడు. కూర్చోండి. దీంట్లో నుంచి ఒక నాకు సూట్ అయ్యే మంచి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసి ఆహా. చేయించండి. అలాగే. నేను టోటలీ న్యూ లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. దీనికోసం 1 ఇయర్ నుంచి పెంచుతున్నాను. ఓకే సూపర్ లా చేద్దాం సార్. ఈడి చీకేసిన తాటికాయ మొహానికి గుడ్డ అయితే కరెక్ట్. ఏంటి యంగ్ మ్యాన్, మలేరియా దోమలాగున్నావు గానీ ఎక్కువ సౌండ్ చేస్తున్నావు. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్, నలిపేస్తాను. ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. అసలు అదే అన్నా మనకు ఒలింపిక్స్ ముఖ్యమన్నా. అందుకోసం వీడిని వదిలేస్తున్నా. ఏయ్ నువ్వు చేయరా చెయ్. ఎక్స్క్యూజ్ మీ, ఆ సీట్ ఎంతసేపు పడుతుంది? ఒక గంట పడుతుంది సార్. వారు ఇప్పుడే వచ్చారు. మీరు ఇక్కడ కూర్చోండి. సారీ, నాకు ఆ సీట్ సెంటిమెంట్. ఐ సీ. యా ప్లీజ్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ చైర్ వెకేట్ చేసి అక్కడ కూర్చుంటారా? కమ్ 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 మళ్ళీ 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 మళ్ళీ. ఏం లేదు సార్, ఈ చైర్ కొంచెం వెకేట్ చేస్తారా? 100 గొర్రెలు, 1000 బర్రెలు, 500 మేకలు ఉన్న వంకర్ యాదవ్ని పేరులోనే బెండు ఉందిరా. బెండు తీస్తా. మీరు బెండి తీయద్దు, కంటి తీయద్దు. ఒక గంట కాదు, 4 గంటలు కూర్చోండి దాంట్లో. సార్ ఓకే కమాన్ కమాన్. సార్ కట్ చేసి కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు? సార్ మీరేం చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తుంటానండి. వెరీ ఇంట్రెస్టింగ్. అవునండి. ఒక చిన్న ప్రశ్న, మీరు గొప్ప కోసం చేస్తుంటారా లేకపోతే జాలిపడి చేస్తుంటారా? కొంచెం అది కొంచెం ఇది. ఓహో, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. అవును, మీరు ఆర్థిక సాయమే చేస్తారా లేకపోతే మాట సాయం, చేతి సాయం కూడా చేస్తారా? కాలు సాయం కూడా చేస్తుంటానండి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి. అది సరే, ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గుర్తింపు బాగుంటదని. ఓహో, అంటే మీకు ఇన్స్పిరేషన్ మదర్ తెరిసా అన్నమాట. కాదండి, TV9 ETV2 వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అవునండి, ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునండి, అస్సలు హెల్పే చేయబుద్ది కాదు. అవునండి. అటువంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురయ్యారా? అయ్యారు. ఈడు కరెక్ట్ లా ఉన్నాడు. ఇతనా? కాదు మీరే. మరి బాబు ఇలా రా, మంచి కంపెనీ ఇస్తాడు, కూర్చో. అప్ప అమ్మో, ఎక్స్క్యూజ్ మీ హెడ్ మాస్టర్. బుర్రలేదండి మధ్యలో దొరుకుతున్నా. నేను వచ్చి ½ అవర్ అయిందయ్యా. ఇప్పుడు దాకా ఎక్కడున్నా? గ్యాప్ లో అలా పక్కెళ్తే ఇండియా మ్యాప్ మొత్తం చూపించాడు. ఎవడాడు? ఆ పిల్లిగడ్డపోడు. ఇది మన ఏపీనా? వెళ్ళి అడుగు, దోలు తీరిపోద్ది. మీరేం చేస్తుంటారు? దొరికిపోయినట్టున్నాడు. ఈ రోజు వీడి జీవితం వాడి జీవితం మలుపు తిరగటం ఖాయం. ఏమయ్యా, ఆ. నువ్వే నీ బిల్లులు తీసుకొస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదేంటిది ఈ సేవ కదా? మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా.
కావాలంటే నీ బిల్ నేను కడతాను, కానీ ఈ సేవ మాత్రం చేయొద్దని చెప్పొద్దు. నేనున్నదే సేవ చేయడానికి, నా చేత సేవ చేయించుకోకపోతే నీ కర్మ. అయ్యి బాబోయ్ బాబోయ్, ఈ సేవలో ఎంత సేవ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. బాబు బాబా బాబు, నీ సేవతో పాటు ఈ సేవ కూడా చేసి కాస్త పుణ్యం కట్టుకో. పైన కింద ఆముదం రాసుకొచ్చేయటం కాదు, డబ్బులు ఇయ్యి. బాలేటోడు వై బాబు నువ్వా. ఇక్కడ పామేకు. ఇదిగా ఇంకెళ్ళు. దొరకునా ఇటువంటి అర్థమైంది, నీది బ్యాంకు రొమాన్స్ అన్నమాట. లైన్ క్లియర్ అయిందా, ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నావా? నువ్వేం టెన్షన్ పడద్దు, షూర్ గా పడిపోతుంది. ముందు మీ దెబ్బకి నేను పడిపోయేలా ఉన్నాను. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటికి 10, 2 రన్నింగ్ లో కూడా ఉన్నా. ఏంటి నా పర్సనాలిటీ చూసి డౌటా? లవ్వుకి లుక్తో పని లేదమ్మా, దమ్ముంటే చాలు. అన్న మనం కష్టపడి కిడ్నాప్ చేసే బదులు ఈ బ్యాంకే కన్నం వేస్తే ఓ పని అయిపోద్ది కదా. నీ జిమ్మడి పోను. నా లవర్ సత్యనారాయణ చావు కారణమైన ఆ పాపాత్మ డబ్బుతో సమాధి కడితేనే నా సత్యాత్మక శాంతి నాకు సరిగా ఎవరి కోసం లైఫ్ రిస్క్ చేయక తమ్ముడు. అందరూ సెల్ ఫోన్ చూడండి, ఇవ్వండి. అమ్మో, ఐడియాస్ లేకపోతే ఐడియాలు ఎలా వస్తాయి? ఎవరన్నా కదిలారో ఈ అమ్మాయి పీక అయిపోయిన ఎక్స్పీరియన్స్ తో చెప్తాను. తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్, నన్ను వదిలేయండి సార్. బాబు, వీళ్ళు నా కొడుకు. నేను ప్యూర్గా పనిచేసి రిటైర్ అయిపోయిన వాడిని. ఆ తర్వాత వచ్చిన డబ్బులన్నీ కృషి బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఆ బ్యాంకు బోర్డు తిరగేసి మా బతుకుల్ని బజారు పాలు చేసేసింది బాబు. బాబు, నా భార్య వైద్యానికి, నా బిడ్డల చదువులకి, మేము తినడానికి వేరే దారి లేక, సాయం చేసేవారెవరు లేక ఈ వెధవ పని చేశారు బాబు, వెధవ పని చేశారు. దయచేసి మమ్మల్ని వదిలేయండి బాబు, లేకపోతే ఇవాళ్ళ రేపు అంటున్న నా భార్య దిక్కులేనిది అయిపోతుంది బాబు, దిక్కులేనిది అయిపోతుంది. మీకు బ్యాంక్ ద్వారా అన్యాయం జరిగిందని మీరు ఇంకో బ్యాంకులో దొంగతనం చేస్తే ఆ భారం ఇంకొంతమంది మీలాంటి అమాయకుల మీద పడుతుంది. నా చిన్న సహాయంగా ఈ 200 ఉంచండి. జీవితంలో అడ్డదారులంటూ ఏమీ ఉండవు. మంచి మార్గంలో ఆలోచించండి, అంతా మంచి జరుగుతుంది పెద్దాయన. సార్, మీకున్న అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఏదైనా లోన్ ఇప్పించి వీళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి హెల్ప్ చేయండి. I'll try to do my best. వచ్చేయండి వచ్చేయండి. ఆగండి ఆగండి, టీవీ ఛానల్ ఇంకా రాలేదటి? ఫోన్ లో మ్యాటర్ కూడా చెప్పాను. మొన్న జూబ్లీహిల్స్ లో పులి పడిందంటే 10 నిమిషాల్లో వచ్చేసారు. అందేవే అయి ఉంటారంటారు ఆంటీ గారు. అసలే ఇక్కడ తడిసింది, ఈ టెన్షన్ లో ఎక్స్టెన్షన్ అవసరమా? చాలా అవసరం. ఇలాంటి ఫ్లాష్ న్యూస్ల కోసం కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూసే టీవీ ప్రేక్షకులు ఇలాంటి సీన్లు కెమెరాలో బంధించకపోతే టీవీ ఛానల్ వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అయినా ఏం పర్లేదు, ఇతను మంచి స్పీకర్ లా ఉన్నాడు. నీ ముందనోడు ఇంకా మంచి స్పీకర్. సర్కారులో అమితాబ్ లా ఉన్నాడు. అర్జెంట్ గా మోసకపోతే మా బిజినెస్ మూసుకోవాలి. చూడటానికి బాగానే ఉన్నాడు, ప్రాబ్లం ఏంటి? వీళ్ళతో మాట్లాడుతున్నా లోపల మంచి వాటర్ బెడ్ లో ఉన్నాడు. ఎక్కించండి ఎక్కించండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఇక్కడ నా బెంజ్ ఉండాలి. బ్లాక్ కలరా? అవునండి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు పట్టుకెళ్లారు. ఓ, స్టేషన్కి వస్తావా? పట్టు, అమ్మాయిని ఫాలో అవ్వా. అమ్మాయిని ఫాలో అవ్వాలా? దిగరా దిగరా. ఆడదంటాను తెలుసా నీకు? ఇది తెలుసా? నీ అమ్మ ఆడది, అక్క ఆడది, చెల్లి ఆడది, పెద్దమ్మ ఆడది, పిన్నమ్మ ఆడది. రేయ్,
అసలు వాడదే లేకుండా నువ్వెక్కడ కొంచెం కొత్తగా మాట్లాడవా? హలో బాబు, మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. ఇప్పుడు మీరు కూడా నాకు చాలా అవసరం. అయ్యో సిగ్గేస్తుంది, ఎప్పుడు నేను అడుక్కోవడమే కానీ మీరు అడగడం చాలా కొత్తగా ఉంది నాకు. రండి. రండి బాబు, ఎక్కండి. సరిగా మా బాధానే. మీరు నా వ్యాన్ ఎక్కడం నిజంగా నా అదృష్టం బాబు. అయ్యో నేను చేసింది చాలా తక్కువ అండి, మీరు ఎక్కువ పోగొడుతున్నారు. అలా ఏం కాదు, మీ వాల్యూ మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు. ఈ స్లీపింగ్ గ్యాస్ పీల్స్తే అలా పడి ఉంటాడు. ఇది తీసుకో బాబు, పెట్టుకో. మాస్క్ దేనికి సార్? పొల్యూషన్ కదా బాబు, అందుకని నా గాలి నేనే తెచ్చుకుంటాను. ఊరుకోండ్రా, అందుకే ఆక్సిజన్ పెట్టించాను. నువ్వు ఆపరా, సౌండ్ మీరు పెట్టుకోండి బాబు. ఇక్కడ ఆపండి సార్, ఇక్కడ ఆపండి. ఎందుకు? ఆపండి ఆపండి సార్, ఆపండి. ఏం బాబు? అయ్యో ఏమైంది? థ్యాంక్స్ అండి. అయ్యో వెళ్ళిపోతున్నాడు. అయ్యో ఫోన్ తీరే వెదవలు. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తరా ముందు ఎత్తరా, నీ ఫోన్ ఎత్తుతాను. ఎంతసేపు రింగ్ ట్యాంక్ అని గుద్దినట్టయింది. కట్ చూసుకొని నడవచ్చుగా. నీలాంటి వాళ్ళ వల్లే ఈ రోజుల్లో మాలాంటి అబ్బాయికి సేఫ్టీ లేకుండా పోయింది. దొంగ సచ్చిందానా అని. ఎక్కువగా మాట్లాడి మడతెట్టేస్తాను. ఏంటి మడత పెట్టేది? ఒరేయ్ ఫోన్ తీస్తామంట్రా. ఏమైందిరా ఎదవల్లారా? అంబులెన్స్ వద్దంటే లేదు. ఇప్పుడు చూడు, వాడు తగ్గితే అందరు ఎక్కుతున్నారు. అబ్బో సారీ సార్, గర్ల్ ఫ్రెండ్ ఎక్కిన ట్రైన్ మిస్ అయింది సార్, సారీ. గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిపోయావా? అవును సార్. అరే షూర్? కన్ఫర్మ్. కూర్చో చెప్తా. థ్యాంక్స్ అండి. కూర్చో చెప్తాను. ఆడు మిస్ అయ్యాడంటే నా పని. సరిగా మా బాధాని. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అని తెలీదా? అందుకే ఎక్కాను. అందుకే అంటే ఎందుకు? ఓ మగదిక్ కోసం. చూడండి, ఇంత పెద్ద లేడీస్ కంపార్ట్మెంట్ లో మగదిక్ లేకపోతే సేఫ్టీ ఏముంటది లేడీస్ కి? మొన్న ముంబై ఎక్స్ప్రెస్ లో ఏం జరిగింది? మగదిక్ లేక కదా రేపు జరిగిపోయింది. మగాడే లేకుండా రేపు ఎలా జరుగుతుంది? మగాడు వేరు, మగదిక్ వేరు. మగాడంటే మగాడే. తేడా ఏంటో చూపించు. మగదిక్ అంటే నీకు భర్తగా, నీకు లవర్ గా. అంటే నువ్వు నాకు భర్తవా? ఇంకా మ్యాటర్ పూర్తవలేదమ్మా. ఈ అన్నా, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఒక్కడే బాయ్ ఫ్రెండ్. ఈ ఏనుగు తీసేపోతే నీలాగా పెళ్లికి పనికి రాకుండా అయిపోతావు అన్నా మేము. మీకోసం ఒకే ఒకటి చేయగలను. ఏం చేస్తున్నావు అన్నా? శివనారాయణ రావై తండ్రి.